అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇన్విక్టస్ సమ్మరీని చూస్తున్నాం. ఒడిస్సీ 1 టెక్స్ట్ బుక్‌లో అండ్ మనం చూసినట్లయితే ఇక్కడ రెండో యూనిట్ మెటమార్ఫసిస్‌లో ఇన్విక్టస్ అనేటటువంటి పోయెమ్ ఉంది. రాసింది విలియం ఎర్నెస్ట్ హెన్లీ. దాని యొక్క సమ్మరీని మనం అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఇన్విక్టస్ అంటే అర్థం ఏందంటే అన్‌కాంకర్డ్, జయింపబడని వాడు, అంటే ఓడిపోనటువంటి వాడు. ఎవరు రాశారు అంటే విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాయడం అయితే జరిగింది. ఏం రాశాడంటే భయపడొద్దు, భయపడడంలోనే పడ్డం ఉంది, జడియొద్దు, కన్నీళ్లు కార్చొద్దు, ఇవన్నీ రాశాడు. ఇది పెద్ద రాయడానికి పెద్ద ఏముంది, నేను రాసి నీ మహా అయితే కొన్ని లైన్లు ఉంటాయి, నేను పేజీలు రాస్తా. ఏముంది గొప్పతనం అంటే, ఇక్కడ గొప్పతనం ఏంటంటే విలియం ఎర్నెస్ట్ హెన్లీ బాధపడుతున్నప్పుడు, తాను క్షయవ్యాధికి గురై కాళ్ళు తీసేయాలి అన్నప్పుడు రాసినటువంటి పోయమ్ అన్నమాట ఇది ఇన్విక్టస్. ఈ ఇన్విక్టస్లో ఇతను యాక్చువల్గా దేవుడిని నమ్మడు. అయినప్పటికీ ఎవరైనా దేవుడు ఉంటే నిజంగా మీరు చూపించిన ప్రేమకి థ్యాంక్స్. ఎందుకంటే ఎవడు చెప్పడు బాధలో. సుఖంగా కారు కొన్నప్పుడు దేవుడా నీకు థ్యాంక్స్. బాధల్లో హాస్పిటల్లో జాయి కాళ్ళు కీళ్ళు పోయినప్పుడు ఎవడైనా చెప్తాడా? ఎవడు చెప్పడు కదా. కానీ ఇతను చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది అంటే, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పోయం ఏంటంటే, హెన్లీ రోడ్ దిస్ పోయం వైల్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీరియస్ ఇల్నెస్ అండ్ యాంప్యుటేషన్ అంటే కట్ చేయడం ఓ భాగాన్ని. ఏం తీసేశారు అంటే కాలు అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆ ఇల్నెస్ ఏంటి అంటే ఇతనికి క్షయవ్యాధి అనేది వచ్చింది. ఈ క్షయవ్యాధి వల్ల ఏమవుతుంది, కుళ్ళుకుంటా వస్తుంది బాడీ. ఇతని మీద ఏదైతే సాధారణ డాక్టర్లు చూసి నీ కాళ్ళు కుళ్ళిపోతుంది, కట్ చేయకపోతే ప్రాణానికి అపాయం అన్నారు, కట్ చేశారు. ఆ టైంలో రాస్తున్నాడండి. ఇంకా ప్రాబ్లం ఉంది, పోలా, అంతటితో అయిపోలా. రెండో కాలు కూడా అదే విధంగా డ్యామేజ్ అవుతుంది. ఆ కాలు కూడా తీసేయాలండి వీలైనంత తొందరలో, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి పోయెమ్స్ రాసుకుంటా కూర్చుంటాడా? నలుగురికి ధైర్యం చెప్పుకుంటా కూర్చుంటాడా? సన్నగా అయిపోయి క్షీణించి కృషించి నశించి ఇక ప్రాణాలు కోల్పోతాడా? జనరల్గా అయితే జరిగేది అదే. కానీ ఇతను అట్లా కాదు. ఇతను చాలా చాలా కరేజ్, ధైర్య సాహసాలతో తాను బలం తెచ్చుకొని సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మాస్టరీ అంటే తన్ను తాను మలుచుకున్నాడు. తన చేతిలోనే, ఎవడో చెప్పింది చేయడం కాదు. తాను ఆ టైంలో కూడా సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాడు. తనకేం జరుగుతుందో తెలిసింది. ఏం జరగాలో తానే డిసైడ్ చేశాడు. ఏం చేయాలనుకుంటాడు ఎవడైనా? చంపేయండిరా అంటాడు. విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఆ మాట అనలా. చాలా ధైర్యంగా, చాలా నిశ్చిత భావం, భయం లేకుండా అండ్ ఇతరులకి ఇన్స్పైర్ అయ్యే విధంగా కొన్ని చర్యలు చేపట్టాడు. ఏంటదంటే, లైఫ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంది, స్ట్రాంగ్గా ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలి. విధి రాతిది, ఎటు పోతే అటు పోతా, ఏది చెప్తే అది చేస్తా కాదు. మనం ఎలా ఉండాలి అనుకున్నామో జీవితం, నలుగురికి ఇన్స్పైర్ అయ్యేటట్టు, అంతేగాని నలుగురిని చెడగొట్టేటట్టు కాదు. ఇది నలుగురిని బాగు చేసేటట్టు. లిటరరీ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ ఇతన్ని చూసి షాక్ అయింది. అయిపోయాడు ఈడు, రెండో కాలు కూడా తీసేస్తాం, ఈ జీవితం అయిపోయింది. కానీ ఇతను మాత్రం డిసైడ్ చేసుకుని, మామూలు డాక్టర్లు నాకొద్దు, ఈ ప్రత్యేక దీంట్లో స్పెషాలిటీలో ప్రయోగాలు చేస్తున్నటువంటి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళన్నాను. ఈ డాక్టర్లు వద్దు, వీళ్ళు ఉట్టి మందులు వేసి ఏదో తగ్గించాలి, లేదా కోసి తీసేయి అంటుంటారు. అండ్ అట్లా వద్దు, అలా వద్దు, ఆ వ్యక్తులు అలా అనేది అస్సలు వద్దు, వీళ్ళొద్దు. ఎవరైతే ప్రయోగాలు చేస్తే అతని దగ్గరికి పోయాడు. అక్కడ అతను ఏం చేశాడంటే, ఇతని మీద ఎంతవరకు ఇతను డ్యామేజ్ అయింది, ఇతని హెల్త్ని ఎలా రెస్టోర్ చేయొచ్చు, ఇవన్నీ ప్రయోగాలు అతని మీద చేశారు. స్టాంజా 1లో చూడండి, పోయిట్ ఫేసెస్ కంప్లీట్ డార్క్నెస్ బట్ థ్యాంక్స్ గాడ్ ఫర్ ఈ స్ట్రాంగ్ సోల్. మొట్టమొదటి స్టాంజాలో ఇతను చెప్పేది ఏంటంటే, నా జీవితం ఏమైందంటే చీకటిమయం అయిపోయింది, చుట్టూ చీకటే ఉంది, ఎటు ఎక్కడ ఏమున్నా ఏంటో నాకైతే తెలియట్లేదు, అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో కూడా అర్థం కావట్లేదు.
అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను ఉండిపోయాను. ఏ అడుగు వేస్తే ఏం జరుగుతుందో తెలీదు. కొండ అంచున ఉన్నానో తెలీదు, లేకపోతే ఒక గుంట అంచున ఉన్నానో తెలీదు. ఒక కాలు తీసి ఇంకో కాలేస్తే ఎటు పోతానో నాకే తెలియట్లేదు. అంత అంధకారం చుట్టుకొని ఉంది. అయినా దేవుని కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ సోల్ ఇచ్చినందుకు, చాలా బలమైనటువంటి ఏందంటే స్పిరిట్. అసలు ఏమాత్రం భయపడట్లా అలా ఉన్నా గాని. అది ఎవరో నాకిచ్చారు. అది దేవుడై ఉంటాడు. ఆ దేవుడికి థాంక్స్. లైఫ్ హాస్ హర్ట్ హిమ్. జీవితం పెద్ద దెబ్బేసింది. బాక్సింగ్ రింగ్‌లో ఇతన్ని జీవితం ఏం చేస్తుందంటే ఆట ఆడుకుంటుంది. ఒక్కాలే ఉంది ఇప్పుడు ఇతనికి. ఏం చేయాలో తెలీదు. ఈడ్చి కొడుతుంది బాక్సింగ్ రింగ్‌లో. నెత్తి మీద పడేలా ఇటుక తీసుకొని నెత్తి మీద ఒక్కటేసింది జీవితం ఇతని నెత్తి మీద. నెత్తురు కారిపోతుంది. మొత్తం తడిసిపోయింది. కన్నీళ్లు తడవట్ల. కన్నీళ్లతో మాత్రం కళ్ళు తడవట్ల. నెత్తురు మాత్రం ఒంటి నిండా ప్రవహిస్తుంది. భయపడలా. నిలబడే ఉన్నాడు. అతనికి తెలుసు బాక్సింగ్ రింగ్‌లో కింద పడితే ఓడిపోయినట్టని. బట్ నెవర్ క్రైడ్ ఆర్ గేవ్ అప్. ఎప్పుడు ఏడవలా. అలా అని అరే నా ఏం వర్రో ఈ బాక్సింగ్ నుంచి నన్ను తప్పించండ్రా. అంటే ఈ లైఫ్ నాకొద్దు ఏదో ఇచ్చి నన్ను చంపేయండ్రా. మర్సీ కిల్లింగ్ అప్లై చేసుకోవాలా. ఈ సోల్ రిమైన్స్ అన్‌డిఫీటెడ్. తన ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఇంకా జయించే మగాడు పుట్టలేదురా. ఎవడు పుట్ల ఆ మనిషి పుట్ల ఇక. నా యొక్క ఆత్మని జయించగలిగిన వాడు ఇంకా పుట్టలా. నువ్వు నా దేహానికి గాయాలు చేసుకోవచ్చు. నా ఆత్మ మాత్రం ఇంటాక్ట్. ఏం జరగల. ఏమైనా చేసుకో. జీవితానికి సవాలే విసిరాడు. బాక్సింగ్ రింగ్‌లో కొట్టు. నేను మాత్రం పడను, భయపడను. టాక్స్ అబౌట్ డెత్ అండ్ లైఫ్ సాడ్నెస్. మరణం గురించి మాట్లాడతాడు. మరణం పంచుల దాకా వెళ్ళిపోయాడు. ప్రయోగాలు చేశారు ఇతని మీదకి. రెండో కాలు కట్ చేయకుండా ఇతన్ని బతికించారు. బట్ స్టిల్ రిమైన్స్ అన్అఫ్రైడ్. ఇంకో కాలు తీసేయాలన్నారు. భయపడకుండా అలానే ఉన్నాడు. ఏం చేశాడయ్యా అంటే చెప్పుకున్నాం కదా, వేరే డాక్టర్లు పరిశోధన చేసేటటువంటి డాక్టర్ల దగ్గర యాక్సెస్ అంటే మామూలు విషయం కాదు. ముందే ఒక కాగితం మీద సంతకం ఇవ్వాలి. నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు అనేది. దాని మీద నా మీదకి రాకూడదని సైన్ తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రయోగాలు చేయడం వాలంటరీ. కూడా ఉంటాయి సొసైటీ ఇప్పుడు కూడా ఉన్నాయి. వాలంటరీగా ప్రయోగ వస్తువుగా మనిషి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అలా చాలా తక్కువ మంది ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇవ్వడానికే సంశయించి, కొంతమంది ఏం పర్వాలో మనం ఇది చేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, వందల్లో ఉంటారు అంతే. కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళ మీద టెస్ట్ చేయాలి అంటే వాడి అనుమతి కావాలి. మరి ఇతను ఏం చేశాడు? సైన్ చేసే ఏం పర్వాలా నువ్వు కానీ చేసుకో నా మీద, నాకు మాత్రం కాలు పోకూడదు అని డాక్టర్లు చెప్పుకోవడం. వాళ్ళు మాత్రం సైన్ తీసుకుంటారు నీకు ఏదైనా మాకు సంబంధం లేదని. ఈ అంటే యాక్చువల్గా హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అవచ్చు, మనిషి అవ్వచ్చు, అది కాదు. ఇది మరీ అమానుషత్వం. ఎందుకంటే టోటల్ బాడీ డ్యామేజ్ అవ్వచ్చు. సపోజ్ కిడ్నీకి వెళ్తే హార్టే లేచిపోవచ్చు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ మందులకి. హీ డిక్లేర్స్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ హిస్ ఫేట్ అండ్ సోల్. తన విధి రాతను తప్పించిన విధి చేతిలో గీతలు ఉంటాయి. ఆ గీతలే మన విధిని నిర్ణయిస్తాయి. ఇవన్నీ నమ్మడం లేదప్పా, నాకొద్దు ఇవన్నీ. నా కంట్రోల్లో సెల్ఫ్ మాస్టరీ, సెల్ఫ్ కంట్రోల్ అంతే. నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎవరో చెప్తే నా అభిప్రాయాలు మార్చుకోవడం లేదు, భయపడడం లేదు, ఇవన్నీ లేవు. అట్లానే అల్టిమేట్గా తన కాళ్ళని తాను కాపాడుకున్నాడు. అండ్ తాను ఎట్లయితే మామూలు మనిషి చనిపోయాడంటే చనిపోతాడు. కానీ అతను ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ఆనాటి కవులు, రచయితలు వీళ్ళందరూ లండన్లో గ్రూపులుగా, క్లబ్బులుగా ఫామ్ అయ్యే వాళ్ళు నోళ్ళల్లో నాంది విలియం ఎర్నెస్ట్ హెన్లీ గురించి. దాన్ని రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఏం చేశాడు అంటే, ఒక క్యారెక్టర్ లాంగ్ జాన్ సిల్వర్ అనేటటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి కారణమయ్యాడు విలియం ఎర్నెస్ట్ హెన్లీ. ఇందులో ఫేమస్ లైన్ ఏంటంటే, ఐఆమ్ ద మాస్టరీ ఆఫ్ మై ఫేట్, ఐఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. సెల్ఫ్ మాస్టరీ అంటారు దీన్ని. అంటే ఏంటంటే తన జీవితాన్ని తానే కంట్రోల్లో తీసుకున్నాడు. ఇంకోడెవడో డిసైడ్ చేసేది కాదు, నేను డిసైడ్ చేస్తా అంతే. ఇది రాత అంటే ఆ కాలు కూడా తీసేయమనేవాడు. దానికి వ్యతిరేకంగా వెళ్తా. ఐఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. నా కంట్రోల్లో నేను ఉండాలి అంతే. నేను చెప్పిన నా జీవితం ఉండాలి, చెడుగా కాదు, ఇన్స్పైరింగ్గా.
బీ బ్రేవ్, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ మనం వదలకూడదు. కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్. మన జీవితం మన కంట్రోల్‌లో ఉండాలి. నో మ్యాటర్ ద సిట్యుయేషన్స్ వస్తాయి. సిట్యుయేషన్‌ని బట్టి మనిషి మారిపోయేటట్టయితే కష్టం. మనిషికి ఇంకో దానికి తేడా ఉండదు. కాబట్టి ఇక్కడ విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా మనకొక ఇన్స్పిరేషన్‌గా మిగిలిపోయాడు. అందరు మనుషుల్లాగా చనిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా రచయితల గుండెల్లో ఇన్స్పిరేషన్ అంటే విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఉన్నాడు. అతను రాసిన ఒకే ఒక్క పాపులర్ ఇదే. మనం చదువుకుంటున్నటువంటి ఏదైతే ఇన్విక్టస్ ఉందో అదే అతను రాసినటువంటి మెయిన్ పోయెమ్. అయినా అతనున్న బాధలనేవి తెలుస్తాయి, కష్టాలనేవి తెలుస్తాయి ఈ పోయెమ్ ద్వారా. అండ్ దీనికి సంబంధించి మీరు గనక యాక్చువల్‌గా నోట్స్ ఉంటుంది. దీనికి సంబంధించి నోట్స్ అనేది ఉంటుంది. ఆ నోట్స్ గనక మీరు పొందాలి అనుకున్న పక్షంలో ఏంటంటే మీరు దీన్ని తీసుకోవచ్చు. ఏదైతే ఇవి వచ్చేసి టోటల్ ప్లేలిస్ట్ అండి ఇది. మీరు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయితే పొందొచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్‌ని గనక క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది డిస్క్రిప్షన్. అక్కడ ఈ విధంగా iMojo.in ఇంటర్ 9 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు బై నౌ అనేసి కొన్న తర్వాత డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి. థ్యాంక్ యూ. అండ్ అంటే నోట్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. నోట్స్ కూడా ఉన్నాయి. వీడియోలు చూడొచ్చు. ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.